ముఖ్యమంత్రికి ప్రజల్లో తిరిగి ఓటు అడిగే నైతిక విలువ కోల్పోయారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ స్పష్టం చేశారు. తన స్వార్థం కోసం ఎవరినైనా బలి చేయగల సమర్థత జగన్దని పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో మహిళలకు ఏదో చేస్తానని నమ్మబలికి తీవ్రంగా వంచారని ఆరోపించారు. ఇక తన గెలుపు కోసం కష్ట సమయంలో ఆదుకున్న తల్లిని చెల్లిని దూరం పెట్టిన జగన్ రాష్ట్రంలో అంగన్వాడీలను ఆశా వర్కర్లను మోసం చేయడం విశేషం కాదని పేర్కొన్నారు. యువతను, రైతులను, కార్మికులను, కర్షకులను ఏకకాలంలో వంచిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని అన్నారు. ఇక రాష్ట్రాభివృద్ధి ఏమాత్రం లేకుండా రోడ్లను గోతులమయంగా మార్చి రవాణా వ్యవస్థకు కూకటి వేలలో కూల్చాడని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు అన్ని విధాలుగా మోసం చేసిన జగన్ను మళ్లీ గెలిపిస్తే రాష్ట్రంలో అధోగతి పాలవుతారని పేర్కొన్నారు. ఇక జనసేన, తెలుగుదేశం పార్టీ కలయిక ప్రజలు ఆహ్వానించాలని అన్నారు. ఇక ఓటు వేసి సుస్థిర పాలనకు ప్రజలు బాధ్యత వహించాలని కోరారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థల్ని కూడా నిర్వీర్యం చేసి అన్ని వర్గాల్ని కూడా దిక్కుజోత పరిస్థితి కల్పించి ఇవాళ సమూలమైనటువంటి మార్పు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అంతేకాదు తనకున్న అలవాటు ఏంటంటే ఎవరినైతే ఎక్కువగా వాడుకుంటాడో అవసరం తీరిపోయిన తర్వాత వాళ్ళు వదిలేయడం అన్నది ఆయన నైజం. దీనికి ఉదాహరణ చెప్పాలంటే ఎవరినో బయట వాళ్ళు చెప్పక్కర్లే, తల్లి చెల్లి. సరిమిలమ్మ జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు ఈ పార్టీని పరిరక్షించారు. పార్టీకి దిక్కెవరు అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి ఆ తరుణంలో ఆవిడ సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేసి పార్టీని బతికిస్తే తల్లి పార్టీ పెట్టిన దగ్గర నుంచి అతను అధికారంలోకి వచ్చే వరకు కూడా వయసును కూడా లెక్క చేయకుండా నుంచి తనయుడు అధికారంలోకి రావాలని చెప్పి కష్టపడితే కష్టపడ్డటువంటి చెల్లిని, కష్టపడ్డటువంటి తల్లిని కూడా మద్యపానాన్ని నిషేధించడం దశల వారీ మాట అటుంచి భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా సరే మద్యపానాన్ని నిషేధించకుండా ఉండే విధంగా 25,000 కోట్ల రూపాయలు మద్యపాన ఆదాయాన్ని ఆసరాగా చూపెట్టి అప్పు తెచ్చి ఇవాళ భవిష్యత్తులో వచ్చేటటువంటి ప్రభుత్వాలు కూడా దాని మీద ఏ చర్య తీసుకోకుండా ఆడబడుషులందరినీ కూడా మోసం చేసినటువంటి పరిస్థితి. ఈ మోసాల గురించి ఒక్కొక్కటిగా చూసుకుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు మంచి ఆశ కల్పించాడు. ప్రతి జనవరి 1వ తారీఖుకి కూడా నేను జాబ్ క్యాలెండర్ ఇస్తాను, తూచా తప్పకుండా జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేస్తాను, నిరుద్యోగ వ్యవస్థను సమూలంగా నిర్మూలిస్తాను అని చెప్పి అసలు జాబ్ క్యాలెండర్ ఏమైపోయిందో తెలీదు. ఒక్క ఉద్యోగం కూడా ఇతను వచ్చిన తర్వాత నిరుద్యోగులు ఎవరికీ కూడా ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా జాబ్ క్యాలెండర్ లేకుండా మోసం చేసినటువంటి పరిస్థితి. అంతేకాదు ప్రత్యేక వాదాలు తెస్తాను, 25 మంది పార్లమెంటు సభ్యులు నాకు ఇవ్వండి, కేంద్ర ప్రభుత్వం మెడలో ఉంచి నేను ప్రత్యేక హోదా సాధించి తద్వారా ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చి ఆ పరిశ్రమల ద్వారా నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు వచ్చేలాగా ఈ రాష్ట్రానికి నినదిస్తున్నటువంటి పరిస్థితులు, ఉద్యమాలు చేస్తున్నటువంటి పరిస్థితులు. ఇంకెవరిని మిగిలిరు ఈయన మోసం చేయడానికి? రైతాంగాన్ని దారుణంగా కడుపు కొట్టాడు, ఇరిగేషన్ వ్యవస్థనే నిర్వీర్యం చేశాడు. పొరపాటున ఏదైనా సుఖంగా ప్రయాణం చేద్దాం అనుకుంటే
ఈ రాష్ట్రంలో ఎక్కడా సుఖ ప్రయాణం జరిగేటటువంటి పరిస్థితులు లేకుండా రోడ్లన్నీ గుంతలు గంతలు, ఒక్క రోడ్డును కూడా ఈయన వేసినటువంటి పరిస్థితి లేదు. ఇక ఎక్కడైనా సంపదను సృష్టించాడంటే సంపదను సృష్టించకపోగా సంపదను కొల్లగొట్టుకున్నాడు అతను మాత్రం. రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదని మైన్, శాండ్, ల్యాండ్, లిక్కర్, ఈ 4 మీద కూడా అతి దారుణంగా ఇతను సంపదను సృష్టించుకొని తన జేబులు నింపుకున్నటువంటి పరిస్థితి. ఇటువంటి వ్యక్తి రేపు ఎన్నికల్లోకి వస్తే మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం ఏ రకంగా ఓటు అడుగుతారు? ఇతను ఓటు అడిగే హక్కు ఉంది. యాక్చువల్గా చూసుకుంటే ఈయనకు ఓటు అడిగేటటువంటి నైతిక హక్కును కోల్పోయాడు. తను అందుకోసం ఈవేళ చాలామంది శాసనసభ్యులు ఈయన మార్చడం, ట్రాన్స్ఫర్ చేయడం అటుంచండి, పోటీ చెయ్యను అని చెప్పేటటువంటి పరిస్థితులు ఉన్నాయంటే ఎంత దుష్టపాలన ఈ ఆంధ్ర రాష్ట్రానికి అందించాడు అనడానికి నిదర్శనం. కాబట్టి ప్రజల్ని జాగృతపరచమని చెప్పి, జాగృత పడండి అని చెప్పి ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక ఎల్డర్గా ఈ పాలనా వ్యవస్థ గాడిని పెట్టాలనేటటువంటి తపనతో నేను ప్రజానీకానికి, ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి సూచించేది ఏంటంటే భవిష్యత్తులో ఒక చక్కని సుపరిపాలన అందివ్వగలిగేటటువంటి ఒక విజనరీతో ఈ రాష్ట్రాన్నే కాకుండా భారతదేశం కూడా తన విజనరీతోటి నడిపించగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి చంద్రబాబు నాయకత్వంలో, అలాగే నిస్వార్థంగా రాష్ట్రంలో